స్క్రాప్ సర్కిల్స్ ఇప్పటికీ అంతుచిక్కని ఓ మిస్టరీ. ఇంత పెద్ద డిజైన్ల వెనక ఎవరున్నారో చూద్దాం. రాత్రికి రాత్రే పొలాల్లో వింత డిజైన్లు కనిపిస్తాయి, కాని వాటిని ఎవరు చేస్తున్నారో ఇప్పటివరకు ఎవరూ చూడలేదు. ప్రపంచంలో ప్రతి వారం ఎక్కడో ఒకచోట ఒక కొత్త క్రాప్ సర్కిల్ ఏర్పడుతూనే ఉంటుందట. అయితే ఒక థియరీ ప్రకారం ఇవి గ్రహాంతరవాసులు పంపుతున్న సంకేతాలు. తమ శక్తితో వీటిని క్రియేట్ చేస్తున్నారట. ఆ డిజైన్లను చూసినప్పుడు అందులోని సమాచారం నేరుగా మన సబ్కాన్షియస్ మైండ్లోకి డౌన్లోడ్ అవుతుందట. అంతేకాదు, ఈ సంకేతాల్లో మన భవిష్యత్తుకు సంబంధించిన సమాచారం కూడా ఉందని కొందరు నమ్ముతున్నారు. దీనికి ఓ ఉదాహరణ ఒరెగాన్లోని శ్రీ యంత్రం. ఇది వందల ఏళ్లుగా ఓ సరస్సులో దాగి ఉంది. 1990లో ఆ సరస్సు ఎండిపోయింది. అప్పుడు బిల్ మిల్లర్ అనే పైలట్ దాన్ని చూసి షాకయ్యాడు. దాదాపు కిలోమీటర్ పొడవున పర్ఫెక్ట్గా ఉన్న శ్రీయంత్రం డిజైన్ కనిపించింది. అది సరస్సు అడుగున. అంతేకాదు, ఇది గట్టి బండరాయిపై 4 అంగుళాల లోతులో చెక్కబడి ఉంది. అది చాలా కష్టం. ఇంత గట్టి నేలపై ఇంత ఖచ్చితంగా చెక్కడం అసలు మనుషులకు సాధ్యమేనా? ఎందుకంటే ఆధునిక డ్రిల్స్తో కూడా బండరాయిపై ఇంత పర్ఫెక్ట్ డిజైన్ను చెక్కలేరని వాదన. కాదు, దీని కొంతమంది బిల్డర్లు చేశారని కొందరు వాదించారు. కాని అది అసాధ్యమనేవాళ్లే ఎక్కువ. మనుషులు కాకపోతే మరి ఎవరు? దీనిపై బాపూజీ అనే వ్యక్తి ఇచ్చిన వివరణ చూద్దాం. ఆయన ప్రకారం వేరే గ్రహాల వాళ్లు తమ ఉనికిని చాటుకోవడానికే దీన్ని నిర్మించారు. ఈ జీవుల్ని దైవిక శక్తులుగా చెప్తారు. వాళ్ల శరీరాలు మనలా పంచభూతాలతో కాక పరంతత్వాలతో తయారయ్యాయట. అందుకే అలాంటి దైవిక శక్తులు ఉన్నవాళ్లే ఇలాంటివి చెయ్యగలరు. ఇది వాళ్లు ఉన్నారనడానికి గుర్తు. అసలీ సంకేతాల్లో ఇంకా ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో వాటిని అర్థం చేసుకుంటే ఏం తెలుస్తుందో?